fuck are you doing? Tang ina mo, bobo ka. Charot. హలో గాయ్స్ మళ్ళీ వచ్చేసాం. సంక్రాంతి వచ్చింది సంక్రాంతి వెళ్ళిపోయిందిరా. ఇంకా సంక్రాంతి మూడ్లోనే ఉన్నావా? అవును, ఇంకా సంక్రాంతి మూడ్లోనే ఉన్నా. సో అయితే అందరూ ఊర్లోకి వెళ్ళారు. సంక్రాంతికి చెప్పండి అలాగా ఎంజాయ్ చేస్తారో ఏందో. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. ఫుల్గా దొబ్బి తిన్నాను అనుకో. అంతే కదా, నేను కూడా ఫుల్ పిండి వంటలు అరిసెలు అన్ని దొబ్బి తిన్నా. అవును, నాకు కూడా ఇంకా కడుపు నొప్పి పడతానే ఉంది. టైం పడుతుంది ఇదంతా. అవును, నీకు ఎవరు అమ్మాయి లవ్ లెటర్ రాసిందంట? అలాంటివి చెప్పకూడదు. మీరందరూ మాట్లాడుకోవడం అయిపోతే ఇంకా గేమ్ గురించి మొదలు పెడదామా? రెడీగా ఉన్నాం కానివ్వండి. గేమ్ రెడీగా ఉన్నాయి. సో ముందుగా గేమ్ రూల్స్ చెప్తున్నాం వినండి. మీకు ఒక పంది బొమ్మ ఇస్తామన్నమాట. ఆ పంది బొమ్మను మీరు కట్టుకొని అండ్ ఇక్కడ ఉన్న డిఫరెంట్ వస్తువులు కనిపెట్టాలన్నమాట. కనిపెడితే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటే వాళ్ళకి గిఫ్ట్. ఓకే, ఫైనల్లీ జిన్ వాళ్ళ బంధువులు కలిసాడు. జిన్ వాళ్ళ బంధువులు. సో ఓకే, రెడీగా నువ్వు గేమ్ ఆడడానికి. లెట్స్ గో. నేనే గెలవపోయేది. చూద్దాం ఎవరు గెలుస్తారు. లెట్స్ గో. ఇది కొంచెం మెస్సీగానే ఉంది ఇక్కడ అంతా. పర్లేదు, మనమే గెలుస్తాం. పరిగెడుతున్నాను. నా బంధువులు కూడా ఉన్నారు ఈరోజు. నేను చిన్నగా ప్రశాంతంగా తీసుకుంటా, లేకపోతే నేలకి అట్ అయిపోతా ప్రతిసారి. ఇది నా ట్రాక్ రికార్డు. ముత్తుపల్లి రాలిపోతాయి. ఎందుకు చెప్పు? రెడీ. గేమ్స్ అంటే నేనే గెలవాలి అంతే. ఇంకొకరికి తెలిసి ఛాన్స్ ఇవ్వకూడదు. నాకు ఓడిపోవడం అస్సలు ఇష్టం ఉండదు తెలుసా. సో మాట్లాడితే ఎటే వచ్చేసా నేను. ఓకే, లెట్స్ గో. మోటివేషన్. నేనే గెలవాలి అందరినీ ఓడించాలి. వస్తున్నా. అలా వెళ్ళిపోకూడదమ్మా. ఓకే, నాతోనే ఉండాలి. పద. వీళ్ళు చూడు, ఎప్పుడు పరిగెత్తాయో ఎగిరేయో ఆడిపిస్తుంటారు. కూర్చోను పడుకోవడం ఉండే ఆడిపించవచ్చు కదా. ఇప్పుడు ఇది ఎక్కాల గోడ, నా వల్ల కాదు. ఏమైంది? ఏదో జరిగింది. నేను వస్తున్నా. ఇదిగో ఆ పైన గిఫ్ట్ ఉంది కానీ నేనైతే ఎక్కలేను. అయితే నేను ఎక్కి తీసుకుంటా. ఇదే ఛాన్స్. ఎక్కుతున్నా. పిచ్చాడు. నాదెందుకు కోసేసారు నువ్వు? నీది నేను తీసుకుంటా. అయితే ఇచ్చే నీ పిగ్ నాకు ఇచ్చాయి. మామూలు గుడ్డది మనతో. అబ్బా, కట్ చేసేసాడ్రా నాది. వీళ్ళందరూ కొట్టుకుంటా ఉంటారు, నేను ప్రశాంతంగా గిఫ్ట్లు తీసుకొని గెలిచే. గాయస్, మీకు గేమ్లో ట్విస్ట్. ఒక స్పై ఉన్నాడు, మీ పిగ్గులన్నీ కోసేస్తా ఉంటాడు. సో కోయకుండా చూసుకోండి. స్పై ఉన్నాడు ఎవడాడు. ఫ్లాష్ బ్యాక్. ఓకే గాయ్స్, పదండి. ఓకే గాయ్స్, అందరూ బాగా ఆడండి. Help 007. End of flashback. స్పై ఉన్నాడా? సరేలే, ఇప్పుడు నేను పైన ఉన్నానుగా. ఓకే, వాళ్ళు చెప్పేశారా? నెక్స్ట్ టార్గెట్ షుగర్. ఎన్నున్నాయి? ఇంద్ర షుగర్ ఇప్పుడు నడిచేవాడు ఇప్పుడు ఎంతలా పరిగెడుతున్నాడు. నేను పరిగెత్తేస్తున్నారు కదా అతను. షుగర్ ఇంతలా పరిగెత్తాడు. నేను ఎప్పుడు ఏం జరిగింది? కట్ చేసేసా. ఎవరుంటా మనకేందిలే, మనం ఆడుకుంటా వెళ్ళిపోవడమే. ఇక్కడ చాలా ఉన్నాయి గిఫ్ట్లు. వీళ్ళందరూ వదిలేసుకుని ఎక్కడెక్కడ దొరుకుతున్నారు పిక్చర్లు. సరే, అయిపోయినాక నేను వెళ్తున్నా. ఇక్కడ ఏమన్నా ఎంత తిరిగిపోయింది? అమ్మో, నేను కాదు తిరగొట్టింది, నాకు సంబంధం లేదు. బాయ్. ఇంకా ఏమన్నా దొరికితే బాగుండు. పైకి ఎక్కిన దానికి సాధించా. వావ్, సరే అయితే నేను ఇంకో చోట. కిందే ఉంది కదా, నువ్వు పైకి ఎక్కావు. ఏదావట్లే, పదండి. అందరికి దొరుకుతున్నాను, నాకు తప్ప. పైగా నేనేమో చిన్నగా నడవాలి. నెక్స్ట్ ఇదే టార్గెట్. లెట్స్ గో జపాన్. నేను ఎక్కడ పడిపోతానా అని నాకు సరిపోతుంది. నాకేం దొరకట్లేదు. నీకేమో దొరికినాయా? నాకు కూడా ఏం దొరకట్లేదు. చిన్నగా తిరుగుతా ఉన్నా. సరే అయితే ఏం పర్వాలేదులే, దొరుకుతుంది ఏదో ఒకటి. థ్యాంక్ యూ జహో. పిచ్చాడు, చూసుకొని కూడా చూసుకోదా. ముగ్గురు అయిపోయారు ఆల్రెడీ. ఇంకిద్దరు ఉన్నారు. ఇద్దరు కాదు, ముగ్గురు. జంకుక్ నెల మర్చిపోయాను నేను. వాడిదే టఫ్ అందరికన్నా కట్ చేయడం. నేను పైన చేస్తున్నారా? ఆడుకుంటున్నా. నేను కూడా రానా? థర్డ్ లేకుండా
సాహసాలు ఎందుకురా, సరేలే. నాకిది దొరికింది. నువ్వు పిగ్గిరా దుబ్బేసా. అమ్మ వదిలేసలేరా చిన్నోడు అని, లేకపోతే ఈసారి చెప్తాను ఈ సంగతి. నా పిగ్గు బాగుండాలి. ఇంకొకటి దొరికింది. అమ్మయ్య, ఇక్కడ ఎలాగో లిఫ్ట్ అనే ఉంది, నడిచే పని కొంచెం తప్పింది. బ్యాగ్ నిండా ఉన్నాయి చాలు. ఏదో ఒకటి అలా ఏదో యాక్ట్ చేద్దాం, ఏదో పెద్ద పని చేస్తున్నట్టు. ఇంకెవడు మిగిలాడు? నా పిగ్గిపోయిందిరా. నీ దగ్గర 2 అయ్యింది, నాకు అక్కడ దొరికింది. నాకు నీ మీద డౌటే. ఓకే గాయస్, ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ఆ స్పై మీ యొక్క పిగ్స్ని కట్ చేస్తున్నాడు, చూసుకోండి. కట్ చేస్తున్నాడు, అందుకే నా పిగ్గు పోయింది. ఏంది పిగ్స్ కట్ చేస్తున్నాడు? ఎవడు రావాడు? నాది కూడా పోయింది. ఏందిరా సౌండ్? అందరూ తీసుకొని దుబ్బేసి పారిపోతున్నాడు. అంటే నాది కూడా చేశాడు. నమ్మక ద్రోహం. జేహోబే నా పిగ్గు కూడా కట్ చేశాడు. రే నా వెనకాల కూడా తిరుగుతున్నాడు. అందుకే జేహోబేనమ్మా స్పై, జేహోబ్ స్పై అమ్మా, జేహోబ్ స్పై. జేహోబ్ స్పైయా? వస్తున్నారా? ఇప్పుడు తెలిసిపోయింది కదా డైరెక్ట్ వస్తున్నాను రా. అయ్యో జంగుకు చెప్పాలి తొందరగా వెళ్ళి. నీ వల్లే కదరా నేను ఎక్స్పోజ్ అయిపోయింది. వస్తున్నా. నువ్వు నన్నేం చేయలేవురా, వస్తున్నాను రా. సరేలే, వాడు ఎప్పుడో కట్ చేసా. నువ్వు అంటే నాది కూడా కట్ చేస్తావు కదరా. సో అనేది తెలిసిపోయింది. జంగుక్ ఇంకా జాగ్రత్త పడతాడు. ఇప్పుడు వీడి డైరెక్ట్ కట్ చేయాలి, ఏమో నాకు అర్థం కావట్లా.